తెలంగాణలో రైతులు వెయిట్ చేస్తున్న రైతు భరోసా సంబంధించి డబ్బులు ఎప్పుడు పడతాయి? ఏ సమయంలో పడతాయి? రేపు పడతాయా? ఎల్లుండి పడతాయా? అంటూ రైతులైతే వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దానిలో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం గూడా అనేక విధాలుగా రేపేస్తాం, మాపేస్తాం అనుకుంటా కొన్ని డేట్లు లీకులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సంక్రాంతి పండుగ సమయంలోనే అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తాము. నాట్లు వేసే సమయంలోనే మీ ఖాతాలో డబ్బులు పడతాయి చూసుకోండి అంటూ తుమ్మల నాగేశ్వరరావు గూడా చెప్పిన మాటలు నమ్మి రైతులైతే నిజంగా వాళ్ళకి పెట్టుబడి సాయంగా ఉంటుందన్నట్టుగా వాళ్ళు ఆశించిన నేపథ్యం కనబడతా ఉంది. ఈ పరిస్థితులలో రైతు భరోసా ఇగైనా పడకపోయేసరికి ఇప్పుడు నాట్లు వేయడం జరిగింది. కలుపు దశకచ్చింది. ఇప్పుడైనా రైతు భరోసా వేస్తారా అంటూ కూడా రైతులైతే వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే మొన్న క్యాబినెట్ చర్చలు ఏవైతే జరిగాయో ఆ సమయంలోనే రైతు భరోసా గురించి కూడా మాట్లాడుకుంటా ఉంటారు. క్యాబినెట్‌లో చర్చల అనంతరం ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇస్తారని కూడా చాలామంది రైతులు కూడా వెయిట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఆ సమయంలో కూడా రైతులకి నిరాశే మిగిలిందని కూడా చెప్పుకోవచ్చు. రైతులకి రైతు భరోసా సంబంధించిన విషయం పైన ప్రభుత్వం క్లారిటీ ఇయ్యని పరిస్థితి కనబడతా ఉంది. సైలెంట్ అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే రైతులకు రైతు భరోసా డిసెంబర్, జనవరి మధ్యలోనే పడాలి. కానీ ఇప్పటిదాకా అంటే ఒక 2 నెలలు అయిపోయినా గానీ ఇంతవరకు కూడా రైతు భరోసా మీద ఒక క్లారిటీ, స్పష్టత రాని ప్రభుత్వంగానే మనమైతే చెప్పుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అంటే అనేక విధాలుగా అంటే నిధులు సమీకరణ చేసుకునేటప్పుడు కావచ్చు, నిధుల కొరత కావచ్చు, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుందనేది కూడా వాస్తవాన్ని కూడా చెప్పుకోవచ్చు. కానీ రైతులకు ఇస్తామన్న మాట ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే మేము ఈ సమయంలో ఇస్తాము, సంక్రాంతి సమయంలో ఇస్తాము, మీరు నాట్లేయక ముందుకే నాట్లు వేసే దశలోనే మీకు డబ్బులు అకౌంట్‌లో పడతాయని కూడా అనేక పొంగడ మాటలు చెప్పిరని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే అనేక విధాలుగా మరి ప్రభుత్వం చెప్పిన మాటలు రైతులకి ఎప్పుడు చూసినా నిరాశ మిగులుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. చాలా లీకులు ఇస్తా ఉన్నారు. అంటే క్యాబినెట్ మీటింగ్ అనంతరము రైతు భరోసా ఇస్తారు. లేకుంటే ఈ పండుగ తర్వాత రైతు భరోసా ఇస్తారు. లేకుంటే వచ్చే నెలలో ఈ రైతు భరోసా ఇస్తారు. లేకుంటే అసెంబ్లీ సెషన్ అయిపోయిన తర్వాత రైతు భరోసా ఏస్తారని గూడా చిన్న చిన్న లీకులు వదిలిపెట్టి రైతులకి అప్పటి వరకు కొంత అరే! ఏస్తాడు, అరే! ఈరోజు ఏస్తాడు, ఆ రోజు ఏస్తాడు అని గూడా సంతృప్తి ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ రైతులు మాత్రం కొంత ఆగ్రహంతోని ఉన్నారన్నట్టు గూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే గ్రామాలలో ఇటు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వాలు ఏవైతే టైమ్ టు టైమ్ ఇచ్చాయో ఈ ప్రభుత్వం ఇయ్యలేకపోతా ఉంది. అప్పుడు గూడా ఆర్థిక సంబంధించిన ఇబ్బందులు ఉన్నప్పుడు గూడా అప్పుడు టైంకు పడింది. ఇప్పుడు టైంకి ఎందుకు ఇయ్యట్లేదు? వచ్చిన సారైతే ఒక్కసారి వీళ్ళు మొత్తానికి ఎయలేదు. తర్వాత 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళకేశారు. తర్వాత మళ్ళీ ఎలక్షన్ మూవ్‌మెంట్ అని జెప్పేసి అందరికేసిన పరిస్థితి కనబడతా ఉంది. అంటే రైతు భరోసా ఎయాలంటే ఎలక్షన్స్ రావాలా? ఎలక్షన్స్ వస్తేనే రైతు భరోసా ఇస్తారా? ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తా అన్నారు గాని, ఇట్లా ఎలక్షన్స్ వస్తేనే సంక్షేమ కార్యక్రమాలు, ఎలక్షన్ వస్తే రైతు భరోసా ఇస్తామని ఎప్పుడు గూడా చెప్పలే గదా! మరి ఎందుకు ఈ విధంగా చేస్తుందన్నట్టుగా ఇటు రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే కొంత కాంగ్రెస్ ప్రభుత్వం పైనైతే రైతులైతే కొంత ద్వేషంతోనున్నట్టు గూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే రైతులకి ఫెర్టిలైజర్ సంబంధించిన ఇబ్బందులు గూడా కొంత ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈ పరిస్థితులలో గూడా రైతులకి ఒక యాప్ తీసుకురావడం, యాప్ ద్వారా అందిస్తున్నామని గూడా చెప్పడము, యూరియాకి సంబంధించిన కొరత ఏర్పడడం వీటన్నిటిని కూడా రైతులు గతం ప్రభుత్వాన్నే బాగుండేది. అరే! రైతు రాజ్యం అంటే గత ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం వచ్చిన కాంచెలి రైతులకి యూరియా కొరత వస్తుంది. రైతు భరోసా టైంకి పడట్లేదు. సరే 5 ఎకరాలు బిలో 5 ఎకరాలని చెప్పినప్పటికి గూడా మరి ఏ ప్రాతిపదికన ఇస్తున్నారో వాళ్ళకి గూడా అర్థం అవ్వట్లేదు. డబ్బులు సమకూరుస్తున్నాము. ఇటు ఆర్‌బీఐ సంబంధించిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటున్నామని ప్రతిసారి గూడా చెప్తా ఉన్నారు. కానీ మరి ఎప్పుడు పడతాయనేది క్లారిటీ ఇవ్వని పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే 9,000,00,00,000 రైతు భరోసా సంబంధించి గూడా ప్రభుత్వం జమ చేసుకుంది. అంటే వేరే వాళ్ళ నుండి గూడా అప్పులు తీసుకుందనేది గూడా క్లారిటీగా వాళ్ళు చెప్పినప్పటికి గూడా ఎప్పుడు రైతు భరోసా ఏస్తారనేది గూడా క్లారిటీ రాని పరిస్థితి కనబడతా ఉంది. ఈ పరిస్థితిలో రైతులైతే కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి దీనిపైన రేవంత్ రెడ్డి సర్కారు ఎటువంటి స్పందన ఇస్తారు? ఏం జెప్తారు? మరి ఏం మాట్లాడకపోవడానికి ఏంటి? అంటే ప్రభుత్వము ఇంత మౌనంగా ఉండడం వాళ్ళకి ఈ మౌనం దేనికి అంగీకారం అవుతా ఉందన్నగా రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే అక్కడక్కడ రైతులు గూడా కొంత రోడ్లపైకొచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఎందుకు ప్రభుత్వం మరి డబ్బులేయడానికి ఆలోచిస్తా ఉందన్నది గూడా ఇంకా క్లారిటీ రాని పరిస్థితి కనబడతా ఉంది. రైతు భరోసా సంబంధించి గూడా అంటే క్యాబినెట్ చర్చ అనంతరం రైతు భరోసా అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తామని గూడా చెప్పారు. కానీ ఏదైతే క్యాబినెట్ చర్చ అనంతరం గూడా ఈ రైతు భరోసా గురించి మాట్లాడకపోవడమే గమనార్థంగా కనబడతా ఉంది. ఇన్ని లక్షల కోట్లు, అన్ని లక్షల కోట్లని గూడా అనేక విధాలుగా మరి బడ్జెట్ విషయాలు గావచ్చు, అనేక విషయాలు మాట్లాడుతున్న వాళ్ళు రైతుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? రైతులకు సంబంధించిన రైతు భరోసా ఎందుకు మాట్లాడట్లేదు అన్నట్టుగా
రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ మనం చూస్తున్నాము అక్కడికెళ్ళినక్కడ రైతు భరోసా ఎప్పుడేస్తావు అంటూ సవాలు విసురుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అటు ప్రతిపక్షాలుగా వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తున్నప్పుడు గూడా అధికారంలో ఉన్న నేతలు మరి ఎందుకు స్పందించట్లేదు? అధికారంలో ఉన్న మరి నాయకులు గావచ్చు, మినిస్టర్ గావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గావచ్చు, మరి వీటిపైన స్పష్టత ఇవ్వని పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడు పడతాయనేది గూడా తెలియని నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరి చూడాలి మరి ఎప్పుడేస్తారు ఏందనేది గూడా మరో 2 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలయితే కనబడతా ఉంది. రైతు భరోసా గురించయితే ప్రభుత్వం సైలెంట్ అయిందని గూడా చెప్పుకోవచ్చు.